దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫ్యామిలీ పూర్తిగా సింగరేణి పైన అజమాయిషి చేసింది. బోర్డు నామకే వార్త ఉండేది. టెండర్ల దగ్గర నుంచి చిన్న చిన్న కాంట్రాక్టర్ల వరకు కూడా కేసీఆర్ కుటుంబమే ఆదేశాలు జారీ చేసేటువంటి విషయాలు కూడా తెలంగాణ సమాజం అంతా చూసింది. ఈరోజు కార్మికులందరికీ తెలిసే విషయం. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు కూడా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా జోక్యం చేసుకొని పెత్తనం చెలాయించిందో మనం చూశాం. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆఫీసుల్లో సిఎస్ఆర్కి సంబంధించినటువంటి నిధులు మరి ఏ రకంగా ఖర్చు పెట్టుకున్నారో, సోఫాలకు, స్విమ్మింగ్ పూల్లకు, మరి సింగరేణికి సంబంధించినటువంటి సిఎస్ఆర్ నిధులు ఏ రకంగా కేసీఆర్ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఖర్చు పెట్టారో అదంతా సింగరేణి లెక్క ఉంటుంది. అది సింగరేణి సంబంధించినటువంటి ఏదైతే టిఆర్ఎస్ హయాంలో అప్పులు బాగా పెరిగిపోయాయి. సుమారు 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో 32,000 కోట్లకు పైగా అప్పులు పెరిగాయి. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు కొనుగోలు చేసినటువంటి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు జెన్కో వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్తు తెలంగాణ ట్రాన్స్కో తీసుకొని దానికి సంబంధించినటువంటి నిధులు కూడా సింగరేణికి ఇవ్వలేదు. ఇదంతా కూడా సింగరేణి కార్మికుల సొత్తు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలను పణంగా పెట్టి భూగర్భంలోకి వెళ్ళి పనిచేసి సంపాదించేటువంటి డబ్బు, ఈ యొక్క నల్ల బంగారం, ఈ రకంగా ప్రభుత్వాలు వారి కష్టార్జితం చూసి వచ్చినటువంటి బొగ్గు కానీ విద్యుత్ కానీ డబ్బులు చెల్లించకుండా ఈరోజు ఈ 12 సంవత్సరాలు చూస్తే ఈరోజు వరకు సుమారు 47,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వము సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సి ఉంది. 47,000 కోట్ల రూపాయలు. పరిస్థితి ఏ రకంగా అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఉంటుంది. ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో మైనింగ్ కారణంగా అక్కడ చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఎఫెక్ట్ అవుతే రోడ్లు వేయడం కోసం కానీ, మెడికల్ క్యాంపులు నిర్వహించడం కోసం కానీ, ఉపాధి అవకాశాలు పెంచడం కోసం కానీ, మౌలిక వసతులు కల్పించడం కోసం కానీ, ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో ఖర్చు పెట్టడం కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. సుమారు 1,500 కోట్ల రూపాయల జిల్లాలకు ఇవ్వాలి సింగరేణి. కానీ సింగరేణి డబ్బులు లేని కారణంగా జిల్లాలకు ఇవ్వలేదు. ఈరోజు మేము ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాం కోల్ కంపెనీలకు, ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ కంపెనీలకు కానీ పిఎస్యూలకు కానీ అప్గ్రేడ్ చేస్తుండాలి, టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తుండాలి, పాత మిషన్ల స్థానంలో కొత్త మిషన్లు పెట్టాలి,
పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలు పెట్టాలి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి, అనేక మేము ఆదేశాలు ఇస్తుంటాం. కానీ సింగరేణిలో చేయలేనటువంటి పరిస్థితి. నిధులు లేక, న్యూ టెక్నాలజీ పెట్టలేక, పాత మిషన్లతో పనిచేసి కార్మికుల మీద అదనపు భారం వేస్తున్నది సింగరేణి కంపెనీ. కారణము నిధులు లేని కారణంగా. ఈ పాపం ఎవరిదని అడుగుతా ఉన్నాం. ఈరోజు అడ్డంగా మా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం కాదు. నేను ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు సుమారు 12 ప్రైవేటు కంపెనీలు రకరకాల పనుల మీద ఈరోజు సింగరేణిలో పనిచేస్తూ ఉన్నాయి. మరి టీఆర్ఎస్ హయాంలో కూడా చాలా ప్రైవేట్ కంపెనీలకు వర్క్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఏమని ఇచ్చారో లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో ఏ రోజు కూడా చెప్పరు. మాకు సంబంధించినటువంటి 2 డైరెక్టర్లు బోర్డు మీటింగ్ అయినప్పుడు కూడా మేము మా డిసెంట్ నోట్ ఇచ్చేసేవాళ్ళం. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే మెజార్టీ వాళ్ళది ఉంటుంది కాబట్టి 7 ఇద్దరే కాబట్టి బుల్డోజ్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. అది కూడా మాకేం చెప్పరు. మా మినిస్టర్ ఏ బోర్డు మీటింగ్లో ఏమవుతుంది నాకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకేం చెప్పరు. కానీ ఈరోజు జరుగుతున్న విషయం, గతంలో ఉన్నటువంటి సిఎండి రూల్స్కి వ్యతిరేకంగా 5 సంవత్సరాల వరకు చేయాలంటే 4 సంవత్సరాలు అడిషనల్గా చేయించారు. అప్పుడు కూడా మేము మా డైరెక్టర్స్ అబ్జెక్షన్ చేస్తే బుల్డోజ్ చేసి ఆయనను కొనసాగించారు. ఈరోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్ఛార్జి సిఎండీలతోటే కాలం గడుపుతా ఉన్నారు. ఫుల్ టైం పర్మనెంట్ సిఎండి ఇంతవరకు అపాయింట్మెంట్ చేయడం లేదు. ఇదేదైనా మా బోర్డు మీటింగ్లో మేము రేజ్ చేస్తే అది మేము డిసెంట్ నోట్ ఇవ్వడమే తప్ప మేము చేసేది ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా గత అనేక సంవత్సరాలుగా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెత్తనమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారమే చెలామణిలోకి జరిగేది. ఇప్పుడు ఏదైతే నైని కోల్ బ్లాక్ ఉందో అక్కడ 17 కంపెనీస్ విజిట్ చేశాయనేటువంటి విషయం తెలుస్తుంది. నేను మా ఒక ఆఫీసర్స్ కమిటీ కూడా ఈరోజు పంపించాను, మీకు పంపించాను డీటెయిల్స్. నేను 17 కంపెనీస్ సైట్ విజిట్ చేశాయి. ఇంకా దానికి జనవరి 29th వరకు టైం ఉంది. ఇంకా టైం అయిపోలేదు. ఒరిజినల్గా ఈ టెండర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ చేయడం కోసం జనవరి 29th వరకు టైం ఉంది. గతంలో కూడా ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ జరిగింది బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి. కానీ ఆ రోజు ప్రక్రియ మధ్యలోనే ఈరోజు ఎట్లయితే ఆపారో ఆ రోజు కూడా ఆపడం జరిగింది. L1కి ఇవ్వడానికి ఆ రోజు కూడా కేసీఆర్ సిద్ధంగా లేకుండే మధ్యలోనే టెండర్లు రద్దు చేశారు.